Hello all, I am Dr. Jyotirmay, gynecologist and obstetrician from Jyoti Multi Specialty Hospital. నేను ఇవాళ ఒక రేర్ కేసు, నాట్ వెరీ కామన్లీ సీన్ ఆ కేసు మీతో డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను. అదేం కేసు అంటే కంజెనిటల్ ఇలాంగేషన్ ఆఫ్ ద సర్వీక్స్. ఆ పేషెంట్ యాక్చువల్లీ 20-year-old పేషెంట్ అండి, న్యూలీ మ్యారీడ్ పేషెంట్. తను కొత్తగా పెళ్ళయి తర్వాత తనకి యాక్చువల్లీ ఐడియా లేదు అంటే బిఫోర్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అనేసి. గర్భసంచి అనేది బయటకు వచ్చింది అని చెప్పే కంప్లైంట్ నా దగ్గర తీసుకొచ్చారు. సో హస్బెండ్ మ్యారేజ్ అయిన తర్వాత ఫిజికల్ యూనియన్ అనేది ఆ టైంలో హస్బెండ్ నోటీస్ చేసి ఈ అమ్మాయికి నేను డైవర్స్ ఇచ్చేస్తాను అని చెప్పి ఇంటి దగ్గర పెద్ద గొడవ అయిన తర్వాత వాళ్ళు నా దగ్గర తీసుకొచ్చారు. మదర్ అండ్ ఫాదర్ వాజ్ అకౌంటింగ్ ద పేషెంట్. వాళ్ళ హస్బెండ్ వచ్చి బయట కూర్చున్నారు. సో హస్బెండ్ చాలా ఇలాంటి వైఫ్ నాకు వద్దు అన్నట్టుగా ఉంటాడు. సో నేను తర్వాత ఎగ్జామిన్ చేసిన తర్వాత పేషెంట్ని వాళ్ళ హస్బెండ్ కూర్చోబెట్టి నేను కౌన్సిల్ చేసి ఇది వెరీ మచ్ ట్రీటబుల్ ప్రాబ్లమ్, దీనివల్ల ఇబ్బంది ఏమి ఉండదు, ప్రెగ్నెన్సీ కానీ చైల్డ్ బర్త్ కానీ ఏమీ డిస్టర్బెన్స్ ఉండదు అని చెప్పి కన్విన్స్ చేసిన తర్వాత దీని సర్జికల్ ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్పిన తర్వాత వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యి సర్జరీకి వచ్చారు. వాళ్ళు సర్జరీకి వచ్చిన తర్వాత నేను ఈ పేషెంట్కి స్లింగ్ ఆపరేషన్ అనేది చేస్తాను. సో ఈ కండిషన్లో ఏంటంటే ఈ సర్విక్స్ అనేది గర్భాశయ ముఖద్వారం అనేది వెజైనా బయటకు వచ్చేసి ఉంటుంది, అవుట్ సైడ్ ద వెజైనా కనిపిస్తుంది. సో ఈ వెజైనాలో నుంచి సర్విక్స్ మనకి బయట కనిపిస్తుంది. అలాంటప్పుడు ఫిజికల్ కాంటాక్ట్ అనేది డిఫికల్టీ అయిపోతుంది. సో ఈ కండిషన్లో పేషెంట్కి మనం మెడికల్ మేనేజ్మెంట్తో రిజల్ట్ రాదు, మెడిసిన్స్తో ఎలాంటి ఉపయోగం ఉంది. సో ఈ కేసెస్ని ఖచ్చితంగా సర్జరీ చేసి ట్రీట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పేషెంట్ని నేను ఆల్ నెసెసరీ ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత సర్జరీ చేశాను. ఈ సర్జరీ ఏంటంటే ఈ సర్విక్స్ని పైకి పుల్ చేసేసి ఇక్కడ నుంచి 2 స్లింగ్స్ తయారు చేసుకుని రెఫ్రిజిరేటర్తో పురంధరే స్లింగ్ ఆపరేషన్ అనేది చేస్తారు. ఈ స్లింగ్ ఆపరేషన్ చేసిన తర్వాత కంప్లీట్లీ సర్విక్స్ విల్ బి పుల్డ్ అప్. పైకి వెళ్ళిపోయిన తర్వాత ఫిజికల్ కాంటాక్ట్ అనేది ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఈ పేషెంట్ ఏంటంటే ఆఫ్టర్ 3 months తర్వాత వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది. ఆ తర్వాత ఎలెక్టివ్ సిజేరియన్స్ చేశారు. ఈ పేషెంట్ ట్వైస్ కన్సీవ్ అయింది న్యాచురల్గా. 2 ఎలెక్టివ్ సిజేరియన్స్ చేసిన తర్వాత షీ హ్యాడ్ 2 children అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా చేసేసాను. దాని తర్వాత షీ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. యూజువల్లీ ఈ పేషెంట్స్కి ఏంటంటే రికరెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్ ఎవరైనా మీరు ఇఫ్ యూ కమ్ అక్రాస్ విత్ దిస్ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ మీరు వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి, కొంత అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ ట్రీటబుల్ కండిషన్ డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ ఇస్తారు అనేది వాళ్ళకి చెప్పాలి. దిస్ ఈజ్ ఫర్ అవేర్నెస్ అండి. థ్యాంక్ యూ.